రుణమాఫీ పేరుతో అన్నదాతలను ప్రభుత్వం వంచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారిందన్నారు. మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య అందుకు నిదర్శనమన్నారు. సురేందర్ రెడ్డి సూసైడ్ లెటర్లోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వం అన్నట్టుగా తయారైందని ఎద్దేవా చేశారు. చేతి గుర్తును నమ్మి ఓట్లేసిన రైతులకు కోతలే మిగిలాయన్నారు. సురేందర్ రెడ్డి చావుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని హరీష్ రావు సూచించారు. ఇక రైతుల కోసం బీఆర్ఎస్ ప్రాణాలకు తెగించి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. నిన్న రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆ ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఊరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. ఆయన సూసైడ్ నోట్ ఒకసారి చూసినట్టయితే బ్యాంకు పాస్బుక్ మీదనే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఈ సూసైడ్ నోట్లో, నా చావుకి కారణం క్రాప్ లోన్ కాకపోవడము, నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు అనే పదం కూడా రాశాడు. అంటే ఆయన తల్లిగారికి ఆయనకు ఇద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు అని ఆవేదనతో రాశారు. ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ, రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు కనుక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట. దాంతో మానసికంగా కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వెలిబుచ్చుతూ ఇప్పుడు నన్ను డబ్బు కట్టమంటున్నారు, ఇంకా 1,10,000 రూపాయలు కట్టమంటున్నారు, నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు. తిరిగి రాలేదు. తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? లింకు ఉన్నది కనుకనే గైడ్ లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుద్ది, 2 లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు, నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు, సురేందర్ రెడ్డి గారి మరణం. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది. ఇవాళ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట, పూటకో మాటని పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతూ ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా? ఇంకా బాధ ఏంటంటే ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 31 రకాల సమస్యలు ఉన్నాయండి. ఇంకొక గమ్మత్ జిమ్మికి ఏం చేసిండ్రు, ఫేజ్ 1 ఫేజ్ 2, ఫేజ్ 1 1,00,000 రూపాయల లోపు మాఫీ, ఫేజ్ 2 1,50,000, ఫేజ్ 3 2 లక్షల లోపు అన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు. ఫేజ్ 3కి వచ్చేసరికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు.
వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు. ఇవాళ రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. 31 సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను. గిన్ని కారణాలు ఎత్తుకుతారు మీరు, గిన్ని సాకులు పెట్టి రైతుల్ని మోసం చేస్తారు మీరు. డేట్ల పేరు మీద కొన్ని, ఎన్పిఏ పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని, ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు 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 పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే. కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది. కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ఈ ప్రభుత్వం. రేషన్ కార్డు సంబంధం లేదని నోటి మాట చెప్తుంది. గైడ్ లైన్స్లేమో రేషన్ కార్డు పెట్టి సురేందర్ రెడ్డి సావుకు కారణమవుతుంది. సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. ఇప్పుడు 2 లక్షల పైన వాళ్ళకు కూడా క్లారిటీ ఏది? వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు? వాళ్ళు నిన్న సురేందర్ రెడ్డి గారు చనిపోయిన పైసా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించిందా? విచారం వ్యక్తం చేసిండ్రా? ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రా? ఏమీ చేయరు. మీకు పట్టే లేదు అసలు రైతులంటే. రైతు బంధించి కేసీఆర్ ప్రాణాలు నిలబెడితే, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపితే, మీరు రైతు బంధును రైతు రుణమాఫీని ఎగ్గొట్టి ఇలా రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రైతు భరోసా అదేందో అర్థమే కాదు, భ్రమ పదార్థం అయిపోయింది. అది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఒక క్లారిటీయే లేదు. రైతుల బోనస్ బోగస్ అయిపోయింది. రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం.